మా బావ గుళ్ళో దేవుడైతే వాచ్మేనా? పూజారినని చెప్తున్నానండి. ఇంతకే వచ్చిన పనేంటి? మా ఇంట్లో శుభకార్యం ఉందండి. ఆ, ఓ 100 మందికి క్యాటరింగ్ చేయాలి. దాని గురించి మాట్లాడదామని వచ్చాము. ఉహు. అబ్బే మీరు పూర్తి రాంగ్ టైంలో వచ్చారే. ఏమైందండి, ఆయన ఊర్లో లేరా? కాదండి, క్యాటరింగ్ చేసే మూడ్లో లేరు. పండగ వస్తుంది కదండి, పండగ వెళ్ళేంత వరకు క్యాటరింగ్ ఏమి చేయరు. ఇంట్లో పొయ్యి కూడా వెలిగించద్దని మా బావ చెప్పాడు. అంచేత మీరు వేరే వాళ్ళు చూసుకోవడం బెటరు. ఏంటలా చూస్తున్నారు? మీ మీద ఒట్టు. అన్నపూర్ణ క్యాటరింగ్స్ అంటే భోజనాలు బాగుంటాయని చాలా దూరం నుంచి వచ్చాము. మ్మ్. సరే, ఏం చేస్తాం, పదండి. వెళ్ళండి వెళ్ళండి. ఏదో శుభకార్యం అంట, క్యాటరింగ్ చెప్తారంట. ఆ చేతితో బొట్లు కూడా చెప్పేస్తారు. అమ్మో, ఈ దెబ్బతో ఇడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. చ నేను రాంగ్ సలహా ఇచ్చాను. ఎవరైనా బొట్టు చెప్పడానికి వస్తే విడిపోయిన వాళ్ళు కలిసిపోతారు అని. ఆ టైంకి తదాస్ దేవతలు అక్కడుండి తలాంగు తగదింతో అంటారు. తలాంగు తగదింతో అంటే నేనేమన్నా కల్పనెత్తానా? ఏ ఆగండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? నాకు నోట్బుక్స్ అవసరం ఉంటే కొనడానికి వెళ్ళాం. మరి పుస్తకాలు అంటే ఆర్డర్ ఇచ్చాము, రేపు వెళ్ళి తెచ్చుకోవాలి. మరి ఆ కారులో ఎవరో వచ్చి వెళ్తున్నట్టున్నారు? వాళ్ళ మా స్నేహితుల్లే, నన్ను పలకరించడానికి వచ్చారు. బాలు బాలు, ఏ జాను, అన్నయ్యేడే? కాసేపట్లో వచ్చేస్తాడులేమ్మా. అదే బయటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే అంటున్నా. వేదా, వేదా అన్నయ్య. ఏంటమ్మా? వేదాన్ని చూసారా? రోజు చూస్తున్నాను కదమ్మా. అది కాదన్నయ్య, ఇంట్లో లేదు, బయటికి వచ్చిందా అని. అదా, నేను నా ప్యాక్ ఇందాక నుంచి అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాం, నాకు కనపడలేదే. ఏమండి, బాలు ఎక్కడికన్నా వెళ్ళాడేమో, మీకేమన్నా చెప్పాడా? అంటే ఆ లోపలేడా? లేడండి, ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఏంటి నిర్మల, బాలు కూడా లేడా? ఇక్కడ వేద కూడా కనిపించట్లేదు. అటు వేద లేదు, ఇటు బాలు లేడు. కొంపదీసి ఇద్దరు జెండా ఎత్తేసారా? చచ్చా, వాడు నా కొడుకు, అలాంటి రిస్కులు ఏం చేయడు. ఎవరో వచ్చినట్టున్నారండి. ఆగు, నేను ఉన్నాను కదా, నేను డీల్ చేస్తాలే. సొత్తుంటే తీర్థయాత్రల బ్యాచ్ లో ఉంది, ఇటు వచ్చారేంటి? ఎవరండి మీరు? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. చేతి లేదంటే చేయి విరుగుద్ది. మరి మీరు మా ఇంటికి చెప్పు శబరి. మా షష్టి పూర్తి ఫంక్షన్ కి మిమ్మల్ని పిలవడానికి వచ్చాం.